తెలంగాణ అనేది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 100 రోజులు దాటిందో లేదో దాడి చేసేటటువంటి ప్రయత్నంగా విపక్షం కొంత దూకుడుగా అనవసరమైనటువంటి రాద్ధాంతంగా ఇవాళ ప్రభుత్వం మీద ఒంటికాలతో ఒక దాడి ప్రయత్నం చేసిందేమో అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతోంది కొంతమందికి. దాన్ని కూడా మీరు గమనించాలి కదా. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం అప్పుడే ఎత్తి చూయించాలా, వాళ్ళకి సమయం ఇవ్వక్కర్లేదా అన్నటువంటి ఒక సెన్స్ మనం పెట్టుకోవాలి కదా అన్నది. అలాగే వెంకటస్వామి గారు మీకొక్కసారి రేవంత్ రెడ్డి గారి బయట చూయిస్తా, చూసిన తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ పీసీఆర్ రేవంత్ రెడ్డి గారి బయట ప్లే చేయండి. ప్రభుత్వమే పడిపోవాలంట, 10 ఏళ్ళు పనులకి ఇచ్చిన వీళ్ళేమో 3వసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట. చెప్పండి, ఈ 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నేను అన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి, దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండి అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇదే కాదు, హరీష్ రావు గారు మాట్లాడింది కూడా చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. హరీష్ రావు గారిది కూడా ప్లే చేయండి. వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది. వెంకటస్వామి గారు ఇద్దరు వ్యాఖ్యలు గమనించారు. చెప్పండి. అలాగే విజయ రామారావు గారు, సుందరరాజు గారు కూడా వాదన విన్నారు. ఫైనల్ గా మీరు చెప్పదలుచుకుంది? ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజాపక్షంగా నిలబడి వాళ్ళ యొక్క సమస్యకి డిమాండ్ చేసిన, సలహా ఇచ్చిన, సూచన ఇచ్చిన స్వీకరించడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మాకేమి శపిషలు లేవు. గత 100 రోజులుగా, అంటే కోడ్ వచ్చే కంటే ముందు మేమేమైతే 6 గ్యారంటీలు అన్నామో వాళ్ళు చేసాం. ఆల్మోస్ట్ అన్నిటి కూడా సంతకాలు అన్నటువంటి సంతకాలను మేము పెట్టాం. 0 బిల్స్ తోటి మన 0 బిల్స్ తో 10 బిల్స్ 500 సంబంధించినటువంటి అయితే
గ్యాస్ ఉన్నదో అది వచ్చింది, మహిళలకు ఫ్రీ బస్సు అన్నాము, అది ఇచ్చాము. అలాగే 10 లక్షల రూపాయల వరకు మేము ఏదైతే ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాము, అది పెంచాము. ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్తో సహా అనేక హాస్పిటల్స్ లో ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. భద్రాచలంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తామన్నాము, దానికి సంబంధించి కూడా అది సంతకాలు అయినాయి. సో ఇలా మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఏ విధమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు అవకాశం లేదు, ఆర్థిక అంశాలను మనం టచ్ చేసే అవకాశం లేదు. ఇది అక్కడ కూర్చున్న మిత్రులు హరీశ్రావు గారితో సహా అందరికీ తెలుసు. మీరు ఇవన్నీ గమనిస్తే కేవలము పొలిటికల్ డైవర్షన్ అండ్ పొలిటికల్ హైప్ కోసం జయరామ గారు చాలా చక్కగా చెప్పినారు. మేమంతా కలిసే పనిచేసినాం, హరీశ్రావు గారు, నేను కావచ్చు, అందరం కూడా కలిసే పనిచేసాం. ఈ రాష్ట్రంలో ఆవాల గోపాలం అంతా కలిసి పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే రాలా, అందరు కలిసి ఉద్యమం చేసి విజయరామన్ గారు చాలా మంది రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోయినప్పుడు కొంతమంది ఓడిపోయినారు. 8కే నెట్ వేయబడ్డాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో. వెంకటస్వామి గారు ఒక్క విషయం మనం సబ్జెక్ట్ డివియేట్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం కోపం ఉన్నా మనం ఆపుకొని విషయాన్ని మాట్లాడదాం. కేవలం కేసీఆర్ గారు ఎక్కడో ఏదో ఫామ్ హౌస్ లో పడుకున్నారు అనేది పదే పదే జాతీయ గీతం లాగా మనం పాడాల్సిన అవసరం ఏం లేదు. బట్ విషయాలను చర్చిద్దాం. మనం చిన్న బ్రేక్ తీసుకుందాం.